హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మినీ వ్లాగ్ వైబ్స్. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం 3/4 ఆఫ్ ది ప్యాకెట్ బొరుగుల్ని నానబెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ వరకు. అంతసేపు కంటే ఎక్కువ నానబెట్టుకోకండి, బొరుగులు చాలా మెత్తగా అయిపోతాయి, ఇంకా మీ ఉప్మా కూడా సరిగ్గా కుదరదన్నమాట. సో ఒక 5 మినిట్స్ తర్వాత బొరుగుల్ని బాగా స్క్వీజ్ చేసి ఒక ప్లేట్లో వేసుకోండి. కొంచెం కూడా వాటర్ బొరుగుల్లో ఉండకుండా చూసుకోండి. తర్వాత ఒక మిక్సీలో 10 ఎండుమిర్చి, కొంచెం ఎండు కొబ్బెర, ఇంకా కొన్ని పుట్నాలు వేసుకొని, కొంచెం ఉప్పు, ఇంకా అలానే ఒక 5 వెల్లుల్లి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఓ కడాయి తీసుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, నానబెట్టుకున్న శనగపప్పు, 2 పొడుగ్గా కోసుకున్న ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసుకొని బాగా వేపుకుందాం. రెండు ఎండుమిర్చి ఇంకా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. అలానే కొంచెం పసుపు. ఆనియన్స్ మనకి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బొరుగులు ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇన్ కేస్ మీకు సాల్ట్ సరిపోకుంటే మళ్ళీ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 4 స్పూన్స్ పప్పుల పొడి వేసుకుందాం. నేనైతే 4 స్పూన్స్ వేసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ కారంగా కావాలనుకుంటే ఇంకా స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఆ 4 స్పూన్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తిందాం. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని is ready. So guys, please subscribe to my channel and thank you for watching. Bye.